ఇది రాజ్ విరాట్ అనే బాలుడి కథ. ఆకాశమంత విశాలమైన కలలు, ధైర్యం నిండిన హృదయం. రాజ్ విరాట్ ఒక చిన్న గ్రామంలో నివసించాడు. అక్కడ అడవి పాడుతుంది మరియు నది దాని సున్నితమైన రాగాన్ని హమ్ చేస్తుంది. కాని అతని హృదయం తెలియని దానికోసం ఆరాటపడింది. ఒకరోజు అడవిని అన్వేషిస్తున్నప్పుడు రాజ్ విరాట్ ఒక పురాతన, ప్రకాశవంతమైన దిక్సూచిని కనిపించింది. అది అవతల ప్రపంచం యొక్క రహస్యాలను గుసగుసలాడుతుంది. దిక్సూచి అతనికి మార్గనిర్దేశం చేయడంతో రాజ్ విరాట్ తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే ప్రయాణానికి బయలుదేరాడు. గుసగుసల అడవిలో రాజ్ విరాట్ తన భయాలను ఎదుర్కొన్నాడు మరియు ఆశ్చర్యకరమైన స్నేహితుడిని సంపాదించాడు. దిక్సూచి యొక్క పూర్తి శక్తిని అన్లాక్ చేయడానికి రాజ్ విరాట్ ప్రమాదాన్ని ఎదుర్కొని తన ధైర్యాన్ని నిరూపించుకోవలసి వచ్చింది. దిక్సూచి రాజ్ విరాట్ను ఒక రహస్య రాజ్యానికి, అద్భుతం మరియు రహస్యం ఉన్న ప్రదేశానికి నడిపించింది. నిజమైన ధైర్యం అంటే ప్రమాదాన్ని ఎదుర్కోవడం కాదు, సరైన ఎంపికలు చేసుకోవడం అని రాజ్ విరాట్ కనుగొన్నాడు. రాజ్ విరాట్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను వెళ్ళినప్పుడు కాదు, హీరోగా ధైర్యవంతుడు, తెలివైనవాడు మరియు ఇతరులను ప్రేరేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాజ్ విరాట్ చిన్నవాడు కూడా మనలో గొప్ప విషయాలను సాధించగలడు.